హాయ్. నేను బతుల్ ప్రసాద్. చాలామంది సినిమాలు చూసి భావోద్వేగానికి లోనవుతుంటారు. ఇప్పుడు గూడా అదే జరిగింది. అక్షయ్ కుమార్ హీరో గారు రూపొందిన 'కేసరి చాప్టర్ 2' సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు ఈ సినిమాను ప్రత్యేక షో వేసి చూయించారన్నమాట. అయితే సినిమా చూసిన తర్వాత రేఖా గుప్తా భావోద్వేగానికి గురైంది. నా జీవితాన్ని ఈ దేశానికి అంకితం చేస్తాను అని ఆమె చాలా ఎమోషనల్‌గా చెప్పిందనమాట. ఏమని చెప్పింది? నా జీవితాన్ని నా మాతృభూమికి అంకితం చేయాలనుంది అని అనిందనమాట. దేశ స్వేచ్ఛ కోసం లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టారు. వాళ్ళు అలా ప్రాణాలను పణంగా పెట్టారు కాబట్టే మనం ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్నాము అని కూడా ఆమె స్టేట్మెంట్ ఇచ్చిందనమాట. అంటే వీళ్ళు ఈ ప్రాణాలు పణంగా పెట్టిన వాళ్ళ పేర్లు కూడా తెలీదు. వారి కారణంగానే మనం ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాము అనింది. అంతేకాదు, ఇప్పుడు మనం మాతృభూమి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను నా శరీరాన్ని, మనసును, జీవితాన్ని మొత్తాన్ని దేశానికి అంకితం చేస్తున్నాను అని ఆమె ఒక ప్రకటన కూడా చేసింది. ఈ ప్రకటనను మన అక్షయ్ కుమార్ ట్వీట్ చేశాడనమాట. ఇంక సినిమా వివరాలకొస్తే, ఇది అక్షయ్ కుమార్ హీరోగా కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందిందనమాట. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏంటంటే, అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్. మనకు తెలిసింది కదా! జలియన్ వాలాబాగ్ అనేది ఆ ఉదంతము చాలా క్రూరమైంది. ఆంగ్లేయులు మన దేశంలో నుంచి వెళ్ళిపోమని చెప్పి స్వాతంత్ర సమరం చేస్తుంటే అందరినీ ఒక చాట పెట్టి వాళ్ళకు ఊపిరాడకుండా కొన్ని లక్షల మందిని చంపించిన దుర్ఘటన అది. అయితే ఈ ఈ సినిమా షో వేసిన తర్వాత అక్షయ్ కుమారు ఒక మాట మాట్లాడాడు. ఈ సినిమాను బ్రిటిష్ ప్రభుత్వం ఖచ్చితంగా చూడాలి. ఆ ప్రభుత్వంతో పాటు కింగ్ చార్లెస్ కూడా ఈ సినిమాను చూసి తమ తప్పులను తెలుసుకోవాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజమే కదా! మన పూర్వీకులు చేసిన త్యాగం, ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నాం.